శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బావాలని కోరుకుంటూ ఈ వీడియోలో నేను మొదలుపెట్టిన 7 శనివారాల వ్రతము నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. స్వామి అనుగ్రహం ఎంత అపారమో, స్వామికి దయ కలగాలి మన పైన, స్వామికి దయ కూడా అంటే దానికి కూడా చాలా టైం పడుతుందండి, చాలా అదృష్టం ఉండాలి. ఎందుకు ఈ మాట అన్నానో మీకు ముందు చెప్తాను. ఎందుకంటే నేను ఈ వ్రతం స్టార్ట్ చేసి ఈ 7 సంవత్సరాలు అర్ధాంతరంగా ఆగిపోయిందనమాట వ్రతం. మళ్ళీ దాన్ని పునఃసంకల్పం చేసుకుని మళ్ళీ వ్రతం మొదలు పెట్టడానికి నాకు 7 సంవత్సరాలు పట్టిందనమాట. ఆ విశేషాలతో పాటు స్వామి వ్రతం నేను ఎలా చేసుకున్నాను, ఇంకా స్వామి వ్రతంతో పాటు త్రిమూర్తుల వారి మేళ, రామదేవుని పూజ, మా వీరన్ బాబు సంబరం, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కొద్దిగా పోస్ట్ చేస్తానన్నమాట. ఇంత ఒంట్లో బాగోపోయినా సరే స్వామి అనుగ్రహం వల్ల వ్రతాన్ని మొదలుపెట్టాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే శుక్రవారం అంటే మనకి 7వ తారీఖు శుక్రవారం అనమాట. శుక్రవారం ఏంటంటే నాకు శ్యామలమ్మకి లాస్ట్ రోజు కదా అని చెప్పేసి ఎక్కువగానే పూజ చేసుకున్నాను. ఆ రోజు నైటు ఇంకా స్వామిని మనం వెంకటేశ్వర స్వామి పూజ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్వామిని పెట్టడానికి ముందుగానే పీఠం అది ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగే నాకు అవ్వదు అని తెలుసు. ఎందుకంటే నేను అంతకుముందే ఈ వ్రతం చేస్తున్నాను కాబట్టి నాకు ఇది తెలుసు కాబట్టి అందుకనే ముందుగానే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. పీఠం వేసుకుని పీఠం మీద నాకు స్వామివారి కండువ ఉందన్నమాట, పసుపు రంగు కండువ. ఆ కండువనే దాని మీద వేసుకున్నాను. ఇంకా ముడుపు కట్టుకోవడానికి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను అనమాట, కర్చీఫ్ లాంటిది. దాన్ని తీసుకుని పసుపులో నానబెట్టి ఎండబెట్టాలి కాబట్టి శుక్రవారం నైట్ దాన్ని పసుపులో నానబెట్టేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈ వ్రతం విషయంలోకి వచ్చినట్లయితే నేను దీన్ని 7 సంవత్సరాల క్రితం, అంటే కరెక్ట్గా 7 సంవత్సరాల క్రితం, నాకు తెలిసి 2018 అనుకుంటా, 18 or 19 టైంలో నేను ఈ వ్రతం మొదలుపెట్టాను అనమాట. ఈ 7 శనివారాల వ్రతం నాకు తెలిసి నాకు యూట్యూబ్ అది లేదు ఆ టైంలో. నాకు తెలిసి ఆ టైంలో ఎవరు కూడా చేసుండ్రు, ఇప్పుడు అందరూ వస్తున్నారు. నేను ఆ టైంలో సినిమా చూసి, అంటే వెంకటేశ్వర స్వామి సినిమా చూసి మా ఇంటి దగ్గర ఎవరో చెప్తే విని వ్రతాన్ని పుస్తకం తెచ్చుకుని నేను వ్రతం మొదలుపెట్టాను అనమాట. ఒక 3 వారాల పాటు నిరంతరాయంగా చాలా బాగా జరిగింది స్వామివారి వ్రతము. అయితే నేను ఏం చేశానంటే, చేసిన తప్పేంటంటే వ్రతం జరుగుతున్న సమయంలో 3వ శనివారం పూజ అయిపోయింది, 4వ శనివారం తెలిసిన వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారనమాట, చనిపోయారు. అయితే అక్కడికి మా అమ్మగారు వాళ్ళు వెళ్ళొద్దన్నారు. కాకపోతే నాకు వాళ్ళంటే చాలా ఇష్టము అనేసి, ఇంకా మాకు తెలిసిన వాళ్ళని చెప్పేసి నేను తప్పక వెళ్ళాలి అని వెళ్ళాను అనమాట. ఇక 3వ వారం బ్రేక్ పడింది కదా అని చెప్పేసి అమ్మ ఏమన్నారంటే, 4వ వారం నా వల్లే బ్రేక్ పడింది. సో ఏమన్నారంటే, తెలిసిన వాళ్ళు ఎవరో అలాంటి చోట్లకి వెళ్తే వ్రతం వెంటనే మొదలు పెట్టకూడదు, మళ్ళీ ఒక వారం ఆగి మొదలుపెట్టు అన్నారు. అలా అశ్రద్ధ అవి నెక్స్ట్ ఇయర్ చేద్దామన్న ఇదిలోకి నేను వచ్చేసాను అనమాట. ఇంక ఈ సంవత్సరం వదిలే, మళ్ళీ సంవత్సరం చేసుకుందాం ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అనేసి నేను ఇంక వదిలేసాను. వదిలేయడం ప్రతి సంవత్సరం కూడా నేను అప్పుడు మొదలు పెడదాం, ఇప్పుడు మొదలు పెడదాం, ఓకే ఈ సంవత్సరం ఈ శనివారం మొదలు పెడదాం, లేదు ఇప్పుడు రేపు మొదలు పెడదాం, అలా అనుకుంటా స్వామివారి వ్రతానికి ఇంకా అలా మధ్యలో మా నాన్నమ్మ గారు చనిపోవడం, దానివల్ల ఈ సంవత్సరం పాటు ఇంకే పూజలు చేయకపోవడం, అలాగా ఇంకా వ్రతం అనేది చేయడమే మానేయడం అయిపోయిందనమాట. తర్వాత ఏంటంటే, ఎప్పటికప్పుడు ఈ వ్రతం చేయాలి, స్వామివారికి వ్రతం చేయాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఇంకా లాస్ట్కి ఏమైందంటే, నాకు అమర్ గారు దగ్గరలో పరిచయం అయ్యే 1.5 సంవత్సరం అవుతుంది. ఆయన స్టార్టింగ్లో అన్నారనమాట, మేము కలిసిన కొత్తలో, మేము పరిచయమైన కొత్తలో అన్నారు, ఏమని, స్వామివారి వ్రతం చేసుకోండి మంచిదని చెప్పేసి. అప్పుడు మేము మొదలు పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను తప్ప, నేను ఆయన చేసుకున్న 7 వారాలు నేను అప్పటికి చేసుకోలేకపోయాను. ఆ తర్వాత నుంచి ఎప్పుడు మంచి రోజు వచ్చినా సరే, ఎప్పుడు ఇలాగా మంచి ముహూర్తం ఉన్నా సరే, శనివారం ఏకాదశి కానీ, శనివారం త్రయోదశి కానీ, శనివారం శ్రవణ నక్షత్రం, ఇటువంటి ఎప్పుడు వచ్చినా సరే అమర్ గారు నాకు చెప్పేవారు అనమాట, చేసుకోండి నాని గారు మీకు మొక్కుందన్నారు కదా అనేసి. ఎప్పటికీ కూడా నేను చేస్తానండి, ఈ వీక్ చేస్తాను, ఈ సంవత్సరం మొదలు పెడతాను, ఇప్పుడు ఇంకా కంపల్సరీ మొదలు పెట్టేస్తాననే చెప్పేవాడిని తప్ప ఎప్పటికీ నేను చేసుకోలేకపోయాను అనమాట. అంటే అది సమయం రావాలి, స్వామి అనుగ్రహం కుదరాలి, ఆయన అనుమతిస్తేనే కదండి జరిగేది. ఇంకా ఎట్టకేళ్ళకి 2025 సంవత్సరంలో ఈ వ్రతం చేయడానికి నాకు టైము కుదిరిందనమాట స్వామి అనుగ్రహంతో. ఇంకా మొదలు పెడదామని చెప్పేసి శ్యామలమ్మ ఉన్నా సరే
ఇంకా వ్రతాన్ని మొదలుపెట్టాను. ఈ 3 కొబ్బరికాయలు ఎందుకంటే ఒకటి కలస మీదకి, ఒకటేమో పొద్దుట శ్యామలమ్మకి కొట్టాలన్నమాట. శ్యామలమ్మకి కొట్టడానికి ఒకటి, కలస మీదకి ఒకటి, తర్వాత వ్రతం కథలు చదువుతాం కదా, కథలు చదివిన తర్వాత ఒక కాయ కొట్టాలంట. స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు ఒక కొబ్బరికాయ పొద్దుటే కొట్టాలని చెప్పారు. సో ఇంకా దానికోసం ఒక కొబ్బరికాయ, అలాగా 3 కొబ్బరికాయలు ముందే శుక్రవారం నైటే ఒలిచేసి స్వామి పీఠం దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. పూజకు కావాల్సినవన్నీ కూడా ముందే నేను తీసి పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే పొద్దుట అప్పటికప్పుడు అవ్వదని నాకు తెలుసు. ఇది అమర్ గారు లాస్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు నాకు తాంబూలంలో పంపించారనమాట అది. సో అది అక్కడ పెట్టుకున్నాను. నల్ల నువ్వులతో పూజ చేయాలనేసి అమర్ గారు చెప్పారు, కానీ ఏంటంటే మా ఇంట్లో వద్దని చెప్పారు, అవి అవాయిడ్ చేయమన్నారు. సో నేను మన ఇంట్లో ఏది చెప్తే అదే చేయాలి కాబట్టి నేను నల్ల నువ్వుల్ని స్కిప్ చేస్తానమాట. దానికి బదులు తెల్ల నువ్వులు తెచ్చుకున్నాను, చిమిలి చేసి స్వామికి నైవేద్యం పెట్టాలని. ఇంకా కలస మీదకి పసుపు రంగు జాకెట్ ముక్క కంపల్సరీ అంటండి, ప్రతి శనివారం కూడా అదే ఇవ్వాలంట. సో ఇంకా నేను అది కూడా పెట్టేసుకున్నాను. ఇంకా రోజు శనివారం పొద్దుటే 4 గంటలకి 3:30 ఆ టైంకి లేచి అమ్మంతా బయట పని చేసుకుంటున్నారు, ఇల్లు అది తుడుచుకునేవి. ఈ లోపు నేను పూజ దగ్గరవి సర్దుకుంటున్నాను అనమాట. ఫస్ట్ పిండి ప్రమిద కంపల్సరీ పెట్టాలంటండి. కాబట్టి పిండి ప్రమిద పెట్టడానికి ఏంటంటే నేను వరిపిండి, దాంతోపాటు అందులోకి కొంచెం మాత్రం బెల్లము, ఆవు పాలు కొద్దిగా, ఒక అరటిపండు ఇవన్నీ వేసి కలుపుతున్నాను అనమాట పిండి ప్రమిద చేయడానికి. ఎక్కువ వేసుకోకూడదండి పాలు, ఏంటి కలవడం లేదనేసి మనం ఎక్కువ పోసుకున్నామంటే తర్వాత అది జారుగా అయిపోద్ది అనమాట. కాబట్టి ఏంటంటే నేను కొంచెమే వేసాను పాలు అలాగా, ఎందుకంటే బెల్లం కరగాలి, కరిగిన తర్వాత అది పాకం పడుతుంది. ఇవన్నీ అంటుకుని అంటిపండులో ఉండే జిగురు కూడా అవ్వినప్పటికీ టైం పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా పిసకాలి. అది పిసికితే ప్రమిదలు బాగా వస్తాయి. అలా వచ్చినాయి అనమాట. కొంచెం కూడా స్వామివారికి చలివిడి పెట్టడానికి కొద్దిగా చలివిడిలోకి కొద్దిగా తీసేసి 2 ప్రమిదలు చేశానమాట. 1 ప్రమిద పెట్టొద్దు అన్నారు, 2 నుంచి మన ఇష్టం ఎన్నన్నా పెట్టుకోవచ్చు అన్నారని చెప్పేసి స్వామివారికి 2 ప్రమిదలు చేసుకున్నాను. మనకు ఓపిక ఉండే 7 ప్రమిదలు కూడా చేసుకుని 7 దీపాలు మనం పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, మన ఓపిక. సో అవి చేసుకున్నాను. ఇంకా కొద్దిగా చలిమిట్లోకి చలివిడి పెట్టాలి కాబట్టి స్వామికి చలివిడి కూడా పక్కన పెట్టేశాను అనమాట. వాటితో పాటు స్వామివారికి చలివిడితో పాటు వడపప్పు పెట్టడానికి కొద్దిగా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టేశాను, నానేసి ఉంచాను అనమాట. చలివిడి, వడపప్పు, దాంతోపాటు పానకం. స్వామివారికి ఇంక ఈ 3 పెడితే చాలంట. సో అందుకని చెప్పేసి పానకం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. వాటర్లో బెల్లం పొడి, యాలకుల పొడి, దాంతోపాటు ఒక తులసి దళం కంపల్సరీ వేసుకోవాలి. మిరియాలు కూడా మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పానకంలో. వేసుకుని ఇవన్నీ వేసేసి అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. నైవేద్యానికి ఇవి మాత్రమే పెడుతున్నాను అనమాట నేను నైవేద్యానికి. ఒకవేళ మనకు ఓపిక ఉంటే పాలపరమాన్నం ఇటువంటి ఏమైనా కూడా మనము చేసుకోవచ్చు. పొద్దుటి పూజకి ఇవి మాత్రం ఉంటే సరిపోద్ది అనేసి నేను వ్రతం కథలో పుస్తకంలో కూడా చదివాను. దాంతోపాటు యాంకర్ సంతోష్ అక్క కానివ్వండి, అమర్ గారు కానివ్వండి, లేదంటే నండూరి శ్రీనివాసరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పింది కూడా ఇదే అనమాట. కేవలం ఇవి ఉంటాయి సరిపోద్ది అనేసి వాళ్ళు పొద్దుటి పూజకి చెప్పారు. ఇంకా నేను ఇవి మాత్రమే ఉంచుకున్నాను. పిండి దీపాలకి కొంచెం బెల్లమే వేసుకోండి. చలివిడి కలుపుకోవడానికి మాత్రం ఎక్కువ చలిమిడిలోకి బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది. పిండి దీపాలు కలిపినప్పుడు ఎక్కువ బెల్లం వేసామంటే పాకం బట్టి పిండి ప్రమిద సరిగ్గా రాదనమాట. మనకి ఇలా స్టిఫ్గా రావాలంటే కొంచెం మాత్రమే బెల్లం వేసుకోవాలి. ఇంకా స్వామివారి పీఠం నేను ఇలా సర్దుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో అలవేలుమంగ, పద్మావతి అమ్మవారు ఈ ఇద్దరితో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. ఇది ఎప్పుడుదో నాకు తెలీదు, నా చిన్నప్పటి నుంచి ఇదే ఫోటో చూస్తున్నాను నేను. ఇంకా ఆ ఫోటోవే అనమాట, అది పెట్టుకున్నాను. స్వామివారికి లక్ష్మీదేవిని పక్కన పెట్టడానికి ఏమైందంటే నా దగ్గర ఉన్న చిన్న లక్ష్మీదేవి అమ్మవారు, నేను శ్యామలమ్మ దగ్గర కుంకుమ పూజ పెట్టాను. నేను అప్పటికి శ్యామలమ్మకి వ్రతం చేసినప్పటికీ, నవరాత్రి మొదలుపెట్టినప్పటికీ నేను ఈ వ్రతం చేద్దామన్న ఇంటెన్షన్లో లేను. సడన్గా 2 days ముందు అమర్ గారు మేము మాట్లాడుకుంటూ క్యాజువల్గా నేను ఇంకా చేసేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈ పెద్ద లక్ష్మీ అమ్మవారు ఈ పక్కన ఉంటే ఫోటోకి బాగుంది అందంగా అని చెప్పేసి అమ్మని ఈ పక్కన పెట్టాను. ఆ పక్కకి కలశ పెట్టాను అనమాట. ఇంకా తులసిమాల తెచ్చుకుందామని వెళ్ళాను. తులసిమాల చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారనమాట. ఇంకా అని చెప్పి 2 ముక్కలు తీసుకున్నాను అనమాట. ముక్కలు తీసుకుని స్వామివారికి పీఠం దగ్గర అలా అందంగా వేసాను. అదేదో మనం పూజ చేసినప్పుడు అష్టోత్తరానికి ఎక్కువ తులసి దళాలు వేస్తే పోగు పడతాయి కదా, అలా అందంగా వచ్చింది అనమాట. ఇంకా చామంతి పూలు తెచ్చుకుని నేను సొంతంగా తయారు చేసుకున్నాను అనమాట మాలది. ఈ మాల కట్టుకుంటే పువ్వులు తక్కువ పువ్వులతో పెద్ద దండలా వస్తుంది అనమాట. సో అది కట్టుకుని మనం నిత్యం వెలిగించే 2 దీపాలు, అంటే నిత్య పూజ కూడా అయిపోయింది అప్పటికే. నాకు నిత్య పూజ కంపల్సరీ చేసుకోవాలన్నమాట. నిత్య పూజ అవ్వకుండా మనం స్వామివారి పూజకి కానీ, అమ్మవారి పూజకి కానీ, ఏ పూజకైనా సరే మనం రాకూడదు. కాబట్టి ఫస్ట్ నిత్య పూజ అయిపోయింది నాకు.
తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా గణపతికి దండం పెట్టుకోవడానికి కానివ్వండి, కొంచెం ముందు పూజ ఉంటుంది కాబట్టి గణపతి పూజ అది మనకి పీఠానికి అటు ఇటు ఇత్తడి కుందుల్లో దీపాలు పెట్టుకోవాలి. పిండి దీపాలు అప్పుడే వెలిగించుకోకూడదు అనమాట. ఫస్ట్ అవి వెలిగించుకుని మనం సంకల్పము, ఆచమనము, ఇవన్నీ కూడా సంకల్పం ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుంటాం అనమాట. సో అందుకని చెప్పి వాటి కోసం ఆ పిండి దీపాలను వెలిగించడం ఇత్తడి దీపాలను పెట్టుకున్నాను అనమాట. నువ్వుల నూనె వాడానండి, పిండి దీపంతో సహా అన్నిటిలోకి నువ్వుల నూనె. ఇవేంటంటే స్వామివారికి పొద్దుటి పూజలో 7 చిమిలి ఉండలు పెట్టాలన్నమాట. సో అందుకని చెప్పేసి చిమిలి ఉండలు చేసుకోవడానికి చిమిలి కలుపుకున్నాను. నేను తెల్ల చిమిలీలే వాడుతున్నానండి, నల్ల చిమిలి వాడట్లేదు. నల్ల చిమిలీలు అవి వద్దన్నారు, ఇంట్లో స్కిప్ చేయమన్నారని చెప్పేసి నేను ఇంకా అవి పక్కన పెట్టేశాను. ఇంకా ఇవే వాడుతున్నాను. శనివారం పొద్దుట 7 గంటలకే మనకి 6 గంటల నుంచి దుర్ముహూర్తం బాగోలేదు అనేసి నేను చూశానమాట. పంచాంగంలో చూశాను కాబట్టి ఏం చేశానంటే, నేను శ్యామలం పూజ అంతా నాకు అయినప్పటికీ సుమారు 6 లోపే శ్యామలం పూజ అయిపోయింది. తర్వాత ఇవన్నీ అవర్ట్ చేసుకున్నాను. దుర్ముహూర్తం 7:30కి వెళ్ళిందనమాట. 7:30 to 9 మళ్ళీ 9 వరకు బాగుంది. 9 నుంచి మళ్ళీ బాగోలేదని చెప్పేసి 7:38 వరకు బాగోలేదు. అప్పటి వరకు ఇవన్నీ సర్దుకున్నాను అనమాట. పీఠం అవర్చుకోవడం ఇవన్నీ చేసుకుని తొలివారం కాబట్టి దుర్ముహూర్తాలు మొదలు పెట్టకూడదు కాబట్టి 7:38 వరకు ఆగి అక్కడ నుంచి వ్రతం మొదలు పెట్టుకున్నాను అనమాట. తర్వాత శ్యామలమ్మను కూడా దుర్ముహూర్తాలు లేని సమయంలోనే కదిపాను. ఎందుకంటే అమ్మవారిని మనం దుర్ముహూర్తాల్లో పంపించకూడదు కాబట్టి దుర్ముహూర్తం లేనప్పుడే పంపించాను అనమాట. సో ఇంకా అన్నీ సర్దుకొని అన్నీ పెట్టుకుంటున్నాను. స్వామివారికి 7 చిమ్లీ వండలు, 7 అరటిపళ్ళు, దాంతోపాటు కొబ్బరికాయ ఒకటి కొడతాను. దాంతో చలిమిడి, వడపప్పు, పానకం ఇవి నైవేద్యాలకి పొద్దుటి పూటకి ఇవి పెట్టుకున్నాను అనమాట. నైవేద్యానికి మనం ఓపిక ఉంటే పాలపరమాణం కానివ్వండి, ఏదైనా రవకేసరి ఇటువంటిది ఏదైనా కూడా మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. మన ఓపికను బట్టి ఉన్న సమయాన్ని బట్టి స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీ అయితే పొద్దుటి పూట ఇవి పెట్టుకుంటే సరిపోద్ది. 7 రకాల పళ్ళు పెట్టాలని కూడా చాలామంది అన్నారండి. కానీ మనకు ఓపిక లేదా, అంత ఓపిక లేకపోతే ఒకటే రకం పళ్ళు 7 అన్నా పెట్టుకున్నా సరిపోద్ది. లేదంటే మనం 7 రకాల పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత స్వామివారికి అర్చనలకే ఆ పువ్వులు, రకాలన్నీ పువ్వులు తెచ్చుకోవడము, గంధం కలుపుకోవడం. మెయిన్ థింగ్ పచ్చకర్పూరం అనమాట. పచ్చకర్పూరం ఉండేలా చూసుకోండి. 7 తమలపాకులు, ఒక్కలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. తాంబూలానికి 7 అగరబత్తులు వెలిగించి స్వామివారికి పూజ చేయాలన్నమాట. దూపం వచ్చినప్పుడు 7 అగరబత్తులు వెలిగించాలి. ఇంకా ముడుపులోకి మీకు తోచినన్ని చిల్లర పైసలు వేసుకోండి. నేను నా చెయ్యి పిటికడ ఎలా తీస్తే వచ్చినన్ని చిల్లర పైసలు తీసి అక్కడ పెట్టాను అనమాట. అవి లెక్క చూస్తే తర్వాత సరి సంఖ్యలో ఉన్నాయి. తర్వాత దాని మీదకు ఇంకొక రూపాయి వేసాను నేను. ఎందుకంటే మనం పెట్టే చిల్లర ఎప్పుడు దేవుడికి సంబంధించినవి సరి సంఖ్యలో ఉండకూడదంట, అవి బేస్ సంఖ్యలోనే ఉండాలంట. అంటే 2, 3, 5, 7, 9 అలా ఉండాలట. కాబట్టి నేను ముడుపులోకి అలాగే తీసుకున్నాను. తర్వాత ఏంటంటే స్వామివారి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామిని కలశంలోకి ఆవాహన చేసిన తర్వాత పిండి దీపాన్ని పచ్చకర్పూరము, మామూలు కర్పూరము కలిపి వెలిగించి వాటితో పిండి దీపాన్ని వెలిగించుకున్నాను అనమాట. నాకు అలా వెలిగించమని నాకు ఒక అక్క చెప్పారనమాట, ఇన్స్టాగ్రామ్లో ఒక అక్క. సో అందుకని చెప్పి నేను అలాగే చేశాను. పచ్చకర్పూరము, హారతి కర్పూరము 2 కలిపి వెలిగించాను అనమాట స్వామివారికి. ఇదిగో చూడండి, ఇలా పెట్టి అప్పుడు పిండి దీపాలని వెలిగించుకుని అక్కడ నుంచి స్వామివారి పూజ చేసే ముందు మూట కట్టాను అనమాట. ముడుపు స్వామివారికి నా మనసులో సంకల్పం చెప్పినంతసేపు కూడా గోవిందనామస్మరణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామికి మన కష్టాలను చెప్పుకుంటూ అవి 3 ముళ్ళు వేసి స్వామివారి దగ్గర ఉంచాను. ఆ తర్వాత పూజ అంతా అయిపోయింది. ఫస్ట్ విశ్వక్షేణుడికి పేరు చెప్పిన గణపతి పూజ అవుతుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అవుతుంది అనమాట. అమ్మవారికి పద్మావతి అమ్మవారికి, శ్రీమతి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అష్టోత్తరాలు చదువుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. స్వామివారికి తులసి దళాలతో, పుష్పాలతో, స్వామివారికి అక్షంతలు అష్టోత్తరం పూజ చేసుకుంటామన్నమాట. అదంగ పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం చెల్లించేసి కథ ఉంటుంది, వ్రత కథ ఉంటుంది, దాన్ని చదువుకోవాలి. కుమారవాణి భక్తి దగ్గర నుంచి మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. వ్రత కథలన్నీ అయిపోయిన తర్వాత శని స్తోత్రం ఉంటుంది కదా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఆ స్తోత్రాన్ని 7 సార్లు చదువుకోవాలి. తర్వాత ఇంకా శని స్తోత్రాలు ఇంకేమన్నా మనం ఏమన్నా చదువుకోవాలంటే గోవిందనామాలతో సహా ఏదైనా మనం అప్పుడు ఆ టైంలో చదువుకోవచ్చు అనమాట. స్వామివారికి చదువుకుని
స్వామికి మన కష్టాన్ని చెప్పుకొని ఇంకా అక్కడితో మనం ఆ రోజు పొద్దుట పూజ పూర్తి చేసినట్టు. ఇంకా సాయంత్రానికి ఉపవాసం ఉండాలన్నమాట. ఉపవాసం ఉండి ఒక అతిథిని పిలిచి స్వామివారికి పూజ చేసుకోవాలి. సాయంత్రం పూజలు అయితే మనం 7 లడ్డూలు పెట్టుకోవాలి. దాంతోపాటు స్వామివారికి మహానైవేద్యం పెట్టుకుని తర్వాత అది మనం ప్రశాంతంగా రోజు సాయంత్రం తినాలన్నమాట. అతిథిని పిలిచినప్పుడు అతిథి భోజనం చేస్తానంటే ఆయనకి భోజనం వండి పెట్టడం, లేదంటే కనుక ఆయన టిఫిన్ చేస్తానంటే మట్టుకు స్వామివారికి నైవేద్యం చెల్లించి అది మీరు తినండి. స్వామివారికి లేదంటే ఎవరికన్నా ఇచ్చేయండి. స్వామివారికి మాత్రం నైవేద్యం చెల్లించిన తర్వాత ఒక అతిథి భోజనం చేసిన తర్వాత మాత్రం మీరు భోజనం చేయండి. సాయంత్రం పళ్ళు 7 రకాల పళ్ళు మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే కనుక నల్ల ద్రాక్ష పళ్ళు 7 సంఖ్యకు తక్కువ కాకుండా నల్ల ద్రాక్ష పళ్ళు పెట్టుకోండి. సాయంత్రం కూడా దీపం చేసి పెట్టాలా అంటే అది మీ ఓపిక అనమాట. పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, అడ్డేం లేదండి, మన ఓపికట. పొద్దుటి దీపాలు సాయంత్రానికి మాత్రం పనిచేయవంట. ఒకవేళ మళ్ళీ మనం సాయంత్రం దీపాలు పెట్టుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్గా కలిపి పెట్టుకోవచ్చు. స్వామివారికి సాయంత్రం కూడా పూజ చేసుకుని శుభ్రంగా హారతి అది ఇచ్చుకొని గోవిందనామాలు అవి చదువుకుని స్వామివారికి నైవేద్యం పెట్టి ఒక అతిథిని పిలిచి ఆవిడకి కూడా నైవేద్యం పెట్టి భోజనం పెట్టి తర్వాత మనం భోజనం చేస్తే ఆ వ్రతం పూర్తయినట్టు. ఇంకా నాకు మళ్ళీ పొద్దుట ఆదివారం అనమాట. ఆ రోజు ఆదివారం రెడీగా మళ్ళీ మనం రామదేవుడు పూజ చేసుకోవాలి కాబట్టి నేను చేసుకున్నాను. కంపల్సరీ మాఘమాసంలో రామదేవుని పూజ చేసుకుంటాను పొద్దుట ఆదివారం పొద్దుట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారం సాయంత్రం త్రినాథుల వారి మేళా చేసుకుంటాం అనమాట. మేము మా గోదావరి సైడ్ ఏంటంటే త్రినాథుల మేళ ఆదివారం మాఘమాసంలో ఆదివారం చేసుకుంటారు. చాలామంది కార్తీక మాసంలో చేసేసుకుంటారనమాట. మా గోదావరి సైడ్ ఏంటంటే ఆదివారమే చేసుకుంటారు. నేను ఒకటే మేళ పట్టుకున్నాను కాబట్టి 3 చెంబులే నాకు అవసరమైనవి. అదే ఒకవేళ మనం 3 మేళాలు పట్టుకున్నామంటే 3 3 9 చెంబులు పెట్టుకోవాలన్నమాట. దానికో లెక్క ఉంటుంది. త్రిమూర్తుల మేళ నాకు ఓపిక లేక నేను ఇంకా వీడియో షూట్లు అవి తీయలేదు. ఇంకా ఆదివారం నాకు అలా సమాప్తమైంది. తర్వాత ఏంటంటే సోమవారం మా ఇంటి వీరన్నబాబు సంబరం అనమాట. వీరభద్రుడి సంబరం మాఘమాసంలో మాఘమాసంలో ఒక సోమవారం నాడు మాకు వీరభద్రుడి సంబరం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. మా ఇంటి ఎర్రన్ అనమాట ఈయన. సో ఆయన సంబరానికి మేము అటెండ్ అవ్వాలి. అది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. అది కూడా జరిగింది. మీకు ఒకవేళ వీరన్నబాబు వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ మా చెల్లి వాళ్ళ సంబరం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ వీడియో తీస్తాను. లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను వీరన్నబాబు సంబరం. ఇది మా వీరన్నబాబు సంబరం అనమాట. బండార్లంకలో చాలా బాగా జరుగుద్దండి. మహాసంబరం అండి ఇది, మామూలు సంబరం కాదు. దీన్ని మహాసంబరం అంటారనమాట. అంత బాగా జరుగుద్ది వీరన్నబాబు సంబరం. అసలు వీరన్నబాబు అంటే ఏంటి, ఆయన కోసం తెలుసుకోవాలంటే కంపల్సరీ నా వీడియోస్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియో ఉంటుంది, అది చూడండి. నేను ఈ సంవత్సరం వీడియో తీసి దానికోసం కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే సోమవారం 17వ తారీఖు గాడవెల్లి సంబరం అనమాట. మా అత్తయ్య వాళ్ళకి సంబరం అది. సో అక్కడికి వెళ్తాము, అది కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ కూడా నాకు ఈ సంవత్సరం ఇంకా దాని తర్వాత ఒకటి శుక్రవారం శ్యామలమ్మ, శనివారం వెంకటరమణమూర్తి, శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర దుర్గమ్మతల్లి సంబరం ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ మన్నాడు ఆదివారం త్రిమూర్తుల వారి పూజ, రామదేవుడు పూజ చేసుకుని మళ్ళీ సోమవారం మా వీరన్నబాబు సంబరం చేసుకుని ఇన్ని రకాలుగా చక్కబెట్టుకున్నాను అనమాట. ఇందులో నా గొప్ప ఏమీ లేదండి, నాకు కించిత్తు కూడా లేదు. మొత్తం స్వామివారి దయ అనమాట. వాళ్ళు అలా చేయించుకున్నారు. నేనే చేయగలనా లేదా అనుకున్నాను ఈ ఒంట్లో బాగోపోయినా. ఇంట్లో కూడా ఆలోచించుకోమనే తిట్టారు. కాకపోతే దేవుడిది కాబట్టి అడ్డు పెట్టలేదు. ఎప్పుడు కూడా అడ్డు పెట్టండి. మా ఇంట్లో సపోర్ట్ ఉండడం వల్ల నేను చేయగలుగుతున్నాను. ఇవి వ్రతం కోసం అన్నీ అర్థమయ్యా అనుకుంటున్నా. డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి.